అందరూ ఆమేన్ చెప్పండి. యాక్సెప్టెడ్ ప్రేయర్ అవ్వాలి. హిజ్కియా చేసిన ప్రార్థన యెహోవా అంగీకరించి జనులను స్వస్థపరచడం ప్రారంభించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. జనులను బాగు చేయడం ప్రారంభించాడట. హిజ్కియా ఇస్ ఎ పర్సన్. మనకలాంటి ఒక వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన ప్రార్థన అంగీకరించింది. దేవుడు మన ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే ఏంటంటారా? ఆయనకి ఏమైనా వ్యత్యాసం ఉండదా? ఆయనకి ఏమైనా పక్షపాతం ఉండదా? నిజంగా అలా పక్షపాతం ఉంటే అసలు దేవుడే కాదు కదా ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అవునా కదా? యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, అవునా కదా? యేసుక్రీస్తు అందరినీ ప్రేమించేవాడు, అవునా కదా? ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఉపకారాలు చేస్తున్నాడు, ఆయనే అన్ని సమకూరుస్తున్నాడు. కానీ మన జీవితంలో మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మారకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నాం కానీ